సోమవారం అర్ధరాత్రి మద్యం మత్తులో కొందరు వ్యక్తులు కర్రలతో దాడికి ప్రయత్నించారని వరదరాజస్వామి ఆలయ చైర్మన్ సాగర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆవరణలో తమ తల్లిదండ్రులైన సుబ్రహ్మణ్యం, లక్ష్మమ్మ నివాసం ఉంటున్నారని తెలిపారు. అయితే సోమవారం రాత్రి అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు వృద్ధులని కూడా చూడకుండా అర్ధరాత్రి కర్రలతో వారిని భయాందోళనకు గురి చేశారని ఆరోపించారు. సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేసి కుమారుణ్ణి చంపేస్తామని బెదిరించారని వాపోయారు. బయటకు రమ్మని తలుపులను కొడుతూ భయాందోళనకు గురి చేశారని అన్నారు. తమకు ప్రాణహాని ఉందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కాపాడాలని విజ్ఞప్తి. ఇటువంటి సంఘటనలు జరగకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నమస్కారం. మా ఎమ్మెల్యే గారు ప్రశాంతమ్మ గారికి, పోలీసు వారికి, ప్రభాకరన్న గారికి నమస్కారం. అయ్యా, నేను ఇంతవరకు ఎవరికి హాని చేయలేదు. నన్ను ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, హార్ట్ పేషెంట్లు ప్రతిసారి వచ్చి నా ఇంటి మీద పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అద్దాలు పగలు కొట్టేసి నన్ను భయభ్రాంతుల్ని రాత్రులు అర్ధరాత్రులు వస్తుంటారు తాగేసి వచ్చి అద్దాలు పగలు కొట్టడం, కెమెరాలు పగలు కొట్టడం, కట్టెలు కర్రలు తీసుకొని వచ్చి దమా రారా చంపేస్తా నా కొడుకు బయటకని బీభత్సం చేస్తున్నారు. మా ఇద్దరు ఉన్నారు వాళ్ళు నేను సాగుకోవాలా, నన్నే నమ్ముకొని ఉన్నారు. నేను ఎవరికి హాని చేయలేదు. నేనేదో ఇంజనీరింగ్ చేస్తూ బయటికి వెళ్తూ 10 రూపాయలు సంపాదించుకొని ఇంట్లో చాకుంటున్నా. ఈ వయసులో కూడా చిన్న ఆపద కలగకుండా వాళ్ళని చాకుంటున్నా. ప్రశాంతమ్మ గారికి విన్నవించుకుంటున్నా. నేను ఎటువంటి తప్పు చేయలేదమ్మా. ఇంతకు ముందు అందరూ నా ఎదుగుదలను చూసి ఈర్చిపడేవాళ్ళే కానీ నేను ఎవరికి తప్పు చేయలేదమ్మా. దాని మీద గ్రామ నాయకులు ఎవరో తెలియదు తాగిచ్చేసి నన్ను చంపేయమని చెప్పేసి అందరికీ తలుపులు రాత్రులు తట్టి భయభ్రాంతులు చేసిన మంచి నిద్రలో ఉలికిపడి లేయాల్సి వస్తుందమ్మా. ముసలిని కాపాడుకోవాలి. నేను కత్తులు కట్టెలు తీసుకొని వచ్చేసి నా మీదకు దాడికి వచ్చేస్తున్నారమ్మా. ఏ టైంలో ఏం జరగదో తెలియట్లేదు. భయంతో కూడుతుందమ్మా నా పరిస్థితి. నువ్వే కాపాడాలి తల్లి. నాకు ప్రాణహాని ఉంది, మీరే కాపాడాలి తల్లి.